హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి నేను బడికి పోతా అనేటువంటి ప్రోగ్రాం గురించి మీకు తెలియజేస్తాను. నేను బడికి పోతా అనే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే పిల్లలు బడి మానేసి వివిధ కుటుంబ కారణాలతో పనికి వెళ్తూ ఉంటారో అలాంటి పిల్లల్ని వార్డు పరిధిలో ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చజెప్పి, అలాగే ఏ పిల్లలకైతే హాస్టల్ సౌకర్యము అవసరమవుతుందో అలాంటి వారికి హైయర్ అఫీషియల్స్కి రికమెండ్ చేసి హాస్టల్లో చేర్పించడము, ఇలాంటి వర్కులను ఈ ప్రోగ్రాంకి ఎంగేజ్ చేయడం జరిగింది. మేము ఈ వర్క్లో భాగంగా పిల్లల్ని ఎలా గుర్తిస్తామంటే, 8 కంటిన్యూస్ వర్కింగ్ డేస్ ఏ పిల్లలైతే స్కూల్కి వెళ్ళరో వాళ్ళని లాంగ్ ఆబ్సెంటీగా, 30 వర్కింగ్ డేస్ ఏ పిల్లలైతే స్కూల్కి వెళ్లకుండా ఉంటారో అలాంటి పిల్లల్ని డ్రాప్అవుట్స్గా, అసలు స్కూల్లోనే చేరని పిల్లలు ఉంటారు కొంతమంది వివిధ డిజేబిలిటీస్ కారణంగా, ఆ పిల్లల్ని నెవర్ ఎన్రోల్డ్ చిల్డ్రన్గా గుర్తించడం జరుగుతుంది. ఈ నెవర్ ఎన్రోల్డ్ చిల్డ్రన్ని స్కూల్లో జాయిన్ చేయించేటప్పుడు వీరికి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 1వ తరగతిలో చేరాల్సిన వయసు కంటే 5 సంవత్సరముల వరకు ఎక్కువ ఉన్న డిజేబిలిటీ చిల్డ్రన్ని 1వ తరగతిలోనే